ప్రియులరా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ కూడా నేను వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనలందరినీ ఇలాగున సమావేశపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే అవకాశాన్ని ఇచ్చిన సహోదరులు సత్యనివాస్ గారికి, ట్రూ లైట్ చర్చ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి అని ఒకటి ఏర్పడింది. అది రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి అని, నానాజాతి సమితి అంటే బాగోలేదని ఐక్యరాజ్య సమితిని పెట్టారు. ఇట్లా మనమందరం కూడా నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితిగా ఇక్కడ ఉన్నాం. ఈ 3 దినాలు ఏక మనస్సు కలిగి, తాత్పర్యం కలిగి, దేవుని యొద్ద నుంచి ఏదైనా నేర్చుకునవలననే ఆశ కలిగి మనము సహవాసం చేద్దాము. మంచిది. దేవుని వాక్యములో నుండి 4 సందేశములకు గాను విశేషించి నెహెమ్యా గ్రంథాన్ని ఏర్పాటు చేసుకొని అందులో నుంచి 3 విషయాలను మనము వినాలని నిర్వాహకులు ఆశించారు. మొదటిది నాయకుడు, లీడర్. రెండవది ప్రజలు. మూడవది పని లేక సహకారం అని చెప్పుకోవాలి. నెహెమ్యా గ్రంథమంతా కూడా విభజించినట్లుగా నెహెమ్యా గ్రంథంలో మనకు కనిపించే నాయకుడు, నెహెమ్యా గ్రంథంలో మనకు కనిపించేటువంటి ప్రజలు, నెహెమ్యా గ్రంథంలో కనిపించే పనిలో భాగస్వాములైనటువంటి వారిని గూర్చి చాలా సంగతులను చూడగలం. మన సమయ పరిధిని బట్టి కేవలం నెహెమ్యా గ్రంథం మీద ఒక ఆసక్తిని మాత్రమే పుట్టించాలి అని ఆశ. తదుపరి మీరు ఎంతైనా ధ్యానం చేసుకోవటానికి దేవుని వాక్యం వీలు కలిగిస్తుంది. కాబట్టి ఈ గ్రంథం మీద ఆశ పుట్టించాలని మాత్రమే ఆశపడుచు ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో నేటి సమకాలీన పరిస్థితులు, ఈ కాలానికి తగినట్లుగా మనము పోల్చుకొని గ్రహించగలిగిన సంగతులు, అధ్యయనం చేసుకొనగలిగిన సంగతులు చాలానే కనబడుతూ ఉన్నాయి. వాస్తవానికి ఒక మాట చెప్పాలి అంటే, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా మినహాయించి నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆటంకములు, ప్రజలు, శత్రువులు, విరోధాలు, ఇవన్నీ కూడా అప్పుడు ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అట్లాగే కనబడుతున్నాయి. కాకపోతే నెహెమ్యాలు లేరు. అందుచేత పరిస్థితులు సరిచేయబట్టం లేదు. నెహెమ్యాలుగా కనిపించే నెహెమ్యాలు ఉన్నారు, కానీ వారు నిజంగా నెహెమ్యాలు కాదు. కానీ వారు సన్బలట్లని చెప్పాలి, టోబియాలని చెప్పాలి. కనుక ఇది విచారకరమైనటువంటి విషయం. ఇంతమంది దేవుని దాసుల మధ్య ఎందుకు దేవుని పని ఉజ్జీవింపబట్టం లేదు అని అనగా, నెహెమ్యా వంటి వారు లేరు. నెహెమ్యాలుగా కనిపించే వాళ్ళు ఉన్నారు, కానీ నెహెమ్యా వంటి వారు లేరు అన్నటువంటిది గ్రహించవలసిన విషయం. మంచిది. దేవుని వాక్యంలో నుండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. కేవలం అందరం కలిసి
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. మొదటి వచనములోని మొదటి మాటను మాత్రమే చదువుతాం, మొదటి లైన్ మాత్రమే చదువుతాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోని మొదటి లైన్. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ పాద సన్నిధిలో మేము ఉండగా మేము నేర్చుకునవలసిన సంగతులను మాకు బోధించి మా మనోనేత్రములను తెరిచి మీ ధర్మశాస్త్ర గ్రంథమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలుగునట్లుగా చేయమని మా ప్రార్థన. మేము బోధించువారమై అలాగే వినువారమై ఉండక నెహెమ్యా కాలములోని ప్రజల వలె, నెహెమ్యా వలె అనుసరించు వారమై ఉండినట్లుగా చేయమని వేడుకొనుచు, మాతో మాట్లాడి మహిమను పొందుమని మమ్మను పొరికొల్పి హెచ్చరించి ఉజ్జీవింపచేయమని వేడుకొనుచు మా రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు బైబిల్లో చూడగా హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు అని వ్రాయబడి ఉంది. చర్య అంటే ఏమని అర్థం? పని అని అర్థం. నెహెమ్యా యొక్క చర్యలు. పోనీ చర్యలని ఉంది కదా, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఏముందో చూద్దాం అనుకుంటే వర్డ్స్ ఆఫ్ నెహెమ్యా అని ఉంది, నెహెమ్యా యొక్క మాటలని. కాబట్టి మళ్ళీ తెలుగుకి రావటం మంచిది అనుకొని నెహెమ్యా యొక్క చర్యలు. నెహెమ్యా యొక్క మాటలు కాదు, నెహెమ్యా యొక్క క్రియలు. మనకు కావలసింది మాటలు కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది చేయగలిగిన వాడు కావాలి, క్రియలు చేసేవాళ్ళు కావాలి. నెహెమ్యా గ్రంథాన్ని మనం గనుక గౌరవిస్తే క్రియలు చేయవారమై ఉండాలి. నెహెమ్యాల వంటి వారము కావాలి అంటే క్రియలు చేయవారమై ఉండాలి. నెహెమ్యావి మాటలు కాదు, కోటలను కట్టిన క్రియలు. నెహెమ్యావి మాటలు కాదు, కోటలు దాటే మాటలు కాదు, లేక గడప దాటని క్రియలు కాదు. నెహెమ్యావి ప్రాకారాలు కట్టిన క్రియలు, చర్యలు అని గుర్తుంచుకోవాలి. అందుచేత మనము కార్యోన్ముఖులం కాకపోతే, మనం పని చేయలేకపోతే, మనము నాయకులం కాలేం, మనం పనివారం కాలేం, విశేషించి దేవుని పనిలో భాగస్వాములం అంతకంటే కాలేం అని మనం గుర్తుంచుకోవాలి. మనకు అన్ని ఏం కావాలి అంటే క్రియలు కావాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి వ్రాసినటువంటి లూకా ఏమని రాశాడో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయాన్ని చూడాలి. ఆయన వ్రాసిన మాటలు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములోని ఆఖరి మాటను చూడగా, తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు, ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధ తర్వాత ముందు ఏం చేశాడు? ఆయన చేశాడు. ఆయన పని చేశాడు, పనికి తగినట్లుగా బోధించాడన్నమాట. వాస్తవమే అయినప్పటికీ దేవుని వాక్యం మొదట ఆయన పనిని ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. ఆయన పనివాడు. పనివాళ్లలో చాలామంది మాటకారులు ఉంటారు. మాటకారి అయిన పనివాడైతే పర్వాలేదు, కానీ పనివాళ్లలో చాలామంది మాటకారులు ఉంటారు. పనివాళ్లలో చాలామంది పని దొంగలు కూడా ఉంటారు. కానీ దేవుని కోసం ప్రయాసపడిన ప్రతి నాయకుడు కూడా పనివాడు, క్రియలు కలిగిన వాడుగా మనకు అర్థమవుతుంది. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. అంతటా అపోస్తలులు లేక శిష్యులు వారు చెప్పిన మాట ఏమిటంటే,
వారు యేసు యొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ. ఎంత ఎగ్జాక్ట్గా కనబడుతుంది అంటే, నాయకుడు ఎలాగున్నాడో, ప్రభు ఎలాగున్నాడో, శిష్యులు అలాగే ఉన్నారు. గురువు ఎలాగున్నాడో శిష్యులు అలాగే ఉన్నారు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. మనము అపోస్తుల కార్యంలో ప్రభువును గూర్చి ఏం చదువుతూ ఉన్నామో, మార్క్స్ వార్తలో ఆయన శిష్యులను గూర్చి అదే చదువుతూ ఉన్నాం. వారు చేయుటకును బోధించుటకును. ఒక మాట చెప్పాలంటే అత్యంత సులభమైన పని బోధించటం. ఇంకా అంతకంటే మించిన సులభమైన పని ఏమిటంటే వినడం. కానీ బోధించువారు వినువారు కాదు, ప్రభువునకు కావలసింది. పనిచేయువారు కావాలి, పనిచేయువారు కావాలి. నెహెమ్యాను గూర్చి మనం చూడగా ఏమిటిదంతా అనగా, నెహెమ్యా యొక్క క్రియలు, నెహెమ్యా యొక్క చర్యలు, నెహెమ్యా పనులని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవరి నెహెమ్యా అని అనగా చెప్పవలసిన పని ఏముంది? దేవుడు ఎన్నుకున్నటువంటి వాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, దేవుని దాసుడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనములోను, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనములోను, ఆయన దాసులమైన మేము, అది వారి అధికారం. ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగితే వారి గుర్తింపు ఏమిటి? ఆయన దాసులం, ఆయన దాసులం కాబట్టి ఆయన పని చేస్తున్నాం. ఆయన దాసులం, మేము ఆయన దాసులం. ప్రియులారా, ప్రతి దాసుడు పిలువబడిన వాడే, ప్రతి దాసుడు పిలువబడిన వాడే. ఇంకంతకంటే ముందు వెళ్తే ప్రతి దాసుడు కూడా రోమీయుల ఆచార ప్రకారం కొనబడినవాడు. యూదుల్లో కూడా కొనబడినవాడు, అప్పగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరు సంగతి. ప్రతి దాసుడు పిలువబడినవాడు అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. క్రొత్త నిబంధనలో ఆయన తన శిష్యులను పిలిచాడు, పనివారిని పిలిచాడు. ఆఖరి చివరి గంటలో కూడా ఆయన పనివారిని పిలిచి పొలమునకు పంపించినాడు. కాబట్టి నెహెమ్యాలో మనము చూడగా ఈ మొదటి లక్షణం ఏమిటి అని అంటే, పనివాడు. మొదటి లక్షణం పిలువబడినవాడు అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. నెహెమ్యా పిలువబడినవాడు, పిలువబడినవాడు, పిలువబడినవాడు. ఆయన దాసుడు, అది అధికారికత, అది గుర్తింపు. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్థలమందు ఎవరిగా ఉన్నావు అనేటువంటిది ఏమిటంటే, డెసిగ్నేషన్ బట్టి కాదు. ఈ డెసిగ్నేషన్, నీ గుర్తింపు వేరుగా ఉండవచ్చు, అది వేరు సంగతి. కానీ నీ హృదయ గుర్తింపు ఏమిటి అని అంటే, నేను ఆయన దాసుడనా అన్నటువంటిది ప్రశ్న. ప్రజా గుర్తింపు, ప్రజా సంఖ్యలో గుర్తింపు వేరు, ప్రజలలోని గుర్తింపు వేరు, భౌతిక గుర్తింపు వేరు. ఆంతర్యంలో మై ద సర్వెంట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, నేను దేవుని యొక్క దాసుడనా అనేటువంటిది. నేను దేవుని దాసుడనే గనుక అయితే దాని కథ వేరుగా ఉంటుంది, అది చెప్పాలి. నేను దైవజనుడనే గనుక అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని దహించునుగా కన్నాడు. ఇందు మూలముగా నీవు దేవుని దాసుడవు, దైవజనుడవని నేను గ్రహించుచున్నాను అని అని ఏలియాను గూర్చి ఆ విధవరాలన్నమాట అది. అంచేత ప్రియులారా, దైవగ్రంథం మనకు చెబుతున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన పిలిచిన వారమైతే సంతోషం. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఈ మాటను చెప్పటానికి నేటి పరిస్థితులు కూడా కారణం అవుతున్నాయి. ఎందుకంటే కొందరు
కొందరు పిలువబడగా వచ్చిన వారు, కొందరు పిలువబడిన వారి వెంట వచ్చిన వారు, కొందరు పిలువబడకపోయినా చొరబడిన వారు ఉన్నారు. ఇది ఈ వ్యవస్థ. మిగతా ఏ వ్యవస్థ అయినా చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది, కానీ ఈ వ్యవస్థ మాత్రం ఇష్టానుసారంగా జరుగుతుంది. కాబట్టి సిస్టమేటిక్గా మనకు కనిపించడం లేదు. చొరబడిన వాళ్ళు ఉన్నారు, కొందరు చేయబడిన వాళ్ళు ఉన్నారు, దేవుని దాసులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఇలాగున ఎన్నో రకాలుగా దేవునితో నిమిత్తం లేకుండా దేవుని పనిలో ఉన్నవారు చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని పని చులకనైంది, తేలికైపోయింది. యెహెమ్యా వంటి దేవుని చేత పిలువబడినటువంటి వారు మనకు కనిపించట్లేదు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఈ రోజులలో ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే, నేను దేవుని పనికి సమర్పించుకున్నాను అని. నేను సమర్పించుకున్నాను దేవుని పనికి, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, నేను దేవుని పనికి సమర్పించుకున్నాను. నువ్వు సమర్పించుకోవటం మంచిదే, కానీ నీ ఆశ, ఉద్దేశం ఏదైనా కానీ నీ ఆశ కానీ, డిడ్ గాడ్ కాల్ యూ? దేవుడు నిన్ను పిలిచాడా? నాకు తెలిసి ప్రతి యజమానుడు తన పొలములో పని చేయటానికి పనివారిని పిలుస్తాడు. అందుచేత ఏ రకంగా నిన్ను పిలిచాడు అనేటువంటిది అది వేరు విషయం, కానీ పిలుపు యొక్క ధృవీకరణ అది ఉందా? పిలుపు యొక్క ధృవీకరణ, నిశ్చయత ఉందా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నేను ఈ సందర్భంగా పాత విషయాలను కూడా చెప్పవలసి ఉంది. ఏం చేద్దంటే, ఒక 50 సంవత్సరాల క్రిందట దేవుని దాసులైనటువంటి వారు మన రాష్ట్రంలో ఉపవాసాలు ఉండి తాము తిని తినక దేవుని పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి ఏమీ లేదు అని చెప్పాలి, అంతే. వారికి తినడానికి దొరికితే చాలు, అధిక సంతానం, దానికి తోడొకటి అధిక సంతానం. కాబట్టి ఆ పిల్లలు చదువుచు ఉండగా తల్లిదండ్రుల యొక్క పరిస్థితులను చూచి, మేము పొరపాటును కూడా సేవకు రాము, మేము పొరపాటును కూడా సేవ చెయ్యం అని తీర్మానించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సేవకు వస్తే ఇటువంటి బాధ అనుభవించాలనే సంగతి వాళ్ళకి తెలుసు. తమ తల్లిదండ్రులను కళ్ళారా చూస్తున్నారు కాబట్టి. నిజమే, ఏదైనా కొంచెం బియ్యం దొరికితే ఆ బియ్యాన్ని వండిన తర్వాత గంజి వార్చితే దాంట్లో కొన్ని మెతుకులు వేసి పిల్లలకు దాన్ని టిఫిన్గా పెట్టి, ఆ మిగిలిన భోజనాన్ని, అన్నాన్ని మధ్యాహ్నం భోజనంగా పెట్టేటువంటి వాళ్ళు, అంతగా భోజనం నిమిత్తమై తప్పించిపోయిన వాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి వారి పిల్లలు సేవ కోసం వచ్చేవాళ్ళు కాదు, ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. సేవకు సహాయం చేస్తాం కానీ సేవ మాత్రం చెయ్యము అనేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? మా నాయన తర్వాత నేనే అన్నట్లుగా ఉంది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా కాకపోయినా ఎట్లుంది అంటే, నా తర్వాత మావాడే అన్నట్లుగా ఉంది. ఇంతకుముందు ఏమీ లేని స్థితి నుంచి ఎంతైనా ఉన్న స్థితికి వచ్చినాం. కాబట్టి దేవుని సేవలో దేవుని పిలుపుతో సంబంధం లేకుండా సమర్పణలు ఎక్కువైపోయినాయి, తనను తాను సమర్పించుకున్నట. కాబట్టి ఎవరు దేనికి సమర్పించుకుంటారో దానికి మాత్రమే కట్టుబడి ఉంటారు. ఎవరు దేనికి సమర్పించుకుంటారో దానికి మాత్రమే కట్టుబడి ఉంటారు. నువ్వు సమర్పించుకున్నది ఇదివరకే ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి దాన్ని, ఇదివరకే స్థాపించబడినటువంటి సంఘాన్ని కనుక అయితే దానిని కాపాడుకోవడానికి సమర్పించుకుంటావు. ఇంకా మిగతావి కానే కాదు, మిగతావి నీకు సేవగా కనిపించవు. ఇంకొక మాట చెప్తే, నువ్వు కనుక సమర్పించుకుంటే నీ విజన్ నువ్వు సమర్పించుకున్న దాని వరకు మాత్రమే ఉంటుంది, అది మించదు. ప్రియులారా, ఈ మాటలు ఇక చాలు.
ఒకే ఒక ప్రశ్న, నేను దేవుని చేత పిలువబడిన వాడనా కాదా? నాకు దేవుని పిలుపు నిశ్చయత ఉందా లేదా? నెహెమ్యా యొక్క అధికారం ఏంటంటే, నేనెవడినో తెలుసునా నీకు? నేను జీవము గల దేవుని దాసుడను. అది నా అధికారం, అది నా అధికారం. అలాగున క్రొత్త నిబంధనలో చాలామందిని ఆయన పిలిచాడు, ప్రభు పిలిచాడు. దేవుని దాసులుగా ఉండడానికి దేవుడు మొదట పిలుపునివ్వాలి అనే సంగతిని గుర్తుంచుకుందాం. అలాగున దేవుని చేత పిలువబడిన దేవుని దాసుడు ఎటువంటి వాడై ఉంటాడంటే, మొదటిగా చెప్పాలి, నెహెమ్యా దేవుని చేత పిలువబడినవాడు, పిలువబడిన మనిషి. రెండవది, దేవుని చేత పిలువబడినటువంటి వానికి ఏముంటుంది అని అనగా, ఎటువంటి వాడై ఉంటాడు అని అనగా, పట్టించుకునేవాడై ఉంటాడు. మ్యాన్ ఆఫ్ కన్సర్న్, అ మ్యాన్ ఆఫ్ కాల్. మొదటిది, పిలువబడినటువంటి వాడు. హీ వాజ్ ఎ కాల్డ్ మ్యాన్, పిలువబడినటువంటి వాడు. రెండవదిగా మ్యాన్ ఆఫ్ కన్సర్న్, అతడు పట్టింపు కలిగినటువంటి వాడు. ఏమిటా పట్టింపు? చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుల్లో హనాని అని ఒకడు, యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చు, యెరూషలేమును గూర్చు నేను వారిని అడుగుగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారని, మరి యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అ మ్యాన్ ఆఫ్ కన్సర్న్. నెహెమ్యా ఎవరు అని అనగా, ప్రియులారా, నెహెమ్యా ఆ రాజ్యములోనే ఒక గొప్ప స్థానాన్ని కలిగినటువంటి ఉద్యోగి. రాజునకు గిన్నె అందించువాడు. ద్రాక్షరసం తాగటానికి ఏదైనా సరే పానదాయకుడు అని అంటామే, రాజునకు గిన్నె అందించువాడు, రాజు సముఖములో నిత్యం ఉండేటువంటి వాడు, రాజ్యములో ఒక గొప్ప ఉన్నతమైన ఉద్యోగాన్ని కలిగినటువంటి వాడు. దేవుని దాసుడు, దేవుని చేత పిలువబడినటువంటి వాడు. మనకు కనిపించినటువంటి అతని స్థితి ఏమిటి అని అనగా, అతడు ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడిగా కనబడతాడు, ఉద్యోగాన్ని చేస్తున్న వాడిగా కనబడతాడు. మళ్ళీ మీ మనస్సులలో వేరు ప్రశ్నలు ఉంచకండి. దేవుని దాసుడు అంతే. తర్వాత ఇతని పని ఏమిటి అని అనగా, ఆ దేశంలో ఉన్నప్పుడు రాజునకు గిన్నె అందించుట, అది అతని పని. అయితే అంత గొప్ప స్థానములో ఉన్నటువంటి వాడు నాకెందుకులే అని అనుకోలేదు, నేను బాగున్నాను కదా అని అనుకోలేదు, నేను ఎవరినైనా పంపిస్తాను అనుకోలేదు, నేనేదైనా చేస్తానని అనుకోలేదు. ఇంచుమించుగా యెరూషలేమునకు షూషన్ కోటకు ఉన్నటువంటి దూరం ఎంత అని చూస్తే రకరకాలుగా చెప్పారు. కొంతమంది 1200 కిలోమీటర్లు అన్నారు, కొంతమంది 1300 కిలోమీటర్లు అన్నారు. ఏదేమైతేనేమి 1000 కిలోమీటర్ల కంటే మించింది అని మనకు అర్థమవుతుంది కదా. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాడు, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన దేశమును గురించి ఆలోచిస్తున్నాడు. బ్రతికేది పరాయి దేశంలో కానీ చింత మాత్రం తన దేశాన్ని గురించి. బ్రతికేది పరాయి రాజ్యంలో కానీ చింత మాత్రం తన దేవుని గూర్చి, తన పట్టణమును గూర్చి, తన ప్రజలను గూర్చిన చింత. దేవుని చేత పిలువబడినటువంటి వానికి దేవుని పనిని గూర్చిన పట్టింపు, దేవుని ప్రజలను గూర్చిన పట్టింపు, దేవుని పట్టణమును గూర్చిన పట్టింపు, ఇది మనం అతనిలో చూస్తున్నటువంటి భారం. దేవుని ప్రజలను పట్టించుకోడా? దేవుని చేత పిలువబడిన వాడు దేనికోసం పిలువబడ్డాడో దాన్ని పట్టించుకుంటాడు, దాన్ని పట్టించుకుంటాడు. ఈ సంగతిని మరచిపోకండి. నువ్వు దేనికోసం పిలువబడ్డావో, నీ పిలుపు దేనికోసమో దాంట్లో స్థిరపడటం మంచిది. చాలాసార్లు అనేక మంది యవనస్తులైనటువంటి బోధకులకు నేను చెప్పుచున్న చిన్న సలహా,
అదేంటంటే చాలాసార్లు నన్ను అక్కడికి పిలిచారు, నన్ను ఇక్కడికి పిలిచారు, నన్ను అక్కడ వాడుకుంటున్నాడు దేవుడు, ఇక్కడ వాడుకుంటున్నాడు. అది దేవుడు నీకు అప్పగించిన పని అయితే చెయ్యి, లేకపోతే నష్టపోతావు. తిరిగే వాళ్ళ సంఘాలు ఎప్పుడు కూడా వర్ధిల్లవని గుర్తుంచుకొని చెప్తాను. దేవుడు నీకు ఇచ్చిన పని తిరగడమే కనుకైతే పర్వాలేదు, కానీ అది చాలా బాగుంది అని ఉద్దేశించేత నువ్వు తిరిగితే మాత్రం సంఘం పాడవుతుంది. దేవుడు నీకు ఇచ్చిన పని ఏదైనా కానివి దాని వరకు చేయగలిగితే బాగుంటుంది. ఇంకా ఈ మాట చెప్పాలి, ఇది సేవ సంబంధమైన సేవలోని శోధన. అర్థమైంది ఈ మాట? దేవుడు నీకు సంఘ సంబంధమైనటువంటి పరిచయం అప్పగిస్తే ఇది కూడా సేవనే కదా అని చెప్పి దాన్ని వదిలిపెట్టి దీన్ని వెంబడించటం. చాలామందికి అప్పగించబడిన పరిచర్య కంటే మించి అప్పగించిన దాని మీద ఆశ ఎక్కువ. అప్పగించబడిన దానికంటే మించి అప్పగించని దానిని అప్పగించి చూస్తుంటారన్నమాట. విచారకరమైన విషయం. ఇంకా చెప్తాను, తిరిగే సేవలో కడుపు నిండుతుంది, జోబి నిండుతుంది, అన్ని నిండుతాయి, సంఘం ఖాళీ అవుతుంది. తిరిగే పరిచర్యలో నీకు అన్ని సమకూరుతాయి, సంఘం ఖాళీ అవుతుంది. సంఘ పరిచర్య కంటే మించిన పరిచర్య లేదని గుర్తుంచుకోండి. నీ కడుపు కాలిన కానీ అది శ్రేష్టమైన పరిచర్య. అప్పగించబడిన పని, ఆ పని పట్ల భారం నీకుండి తీరాల్సిందే. దేవుని దాసుడు నెహెమ్యా దేశం ఏదైనా కానీ ఉద్దేశం మాత్రం మారలేదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలు, దేవుని దాసులు. యోసేపును దేవుని దాసుడు కాదంటారా? ప్రధానమంత్రి దానియేలు దేవుని దాసుడు కాదంటారా? ప్రధానమంత్రి. దేవుని పిల్లలు ఏ రాజ్యంలో ఉన్నా దేవుని మీద ధ్యాస కలిగి ఉన్నారు, దేవుని పట్టణం మీద ధ్యాస కలిగి ఉన్నారు, దేవుని ప్రజల మీద ధ్యాస కలిగి ఉన్నారు. ఎంత గొప్ప విషయం అంటే, ఫరో యోసేపును చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనం కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనం కనుగొనగలమా? అంత పట్టింది, ఒళ్ళంతా పట్టింది. ఏంటి? దేవుడు అనే విషయం, దేవుడు అనేటువంటి విషయం ఒళ్ళంతా పట్టింది. పరాయి దేశంలో ఉన్న ఏ మాత్రం కూడా రాజీ పడలేదు. వీరందరూ కూడా పరాయి దేశంలో ఉన్నోళ్ళే. దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన ఈ భక్తులంతా కూడా పరాయి దేశంలో శ్రమల పాలైన వాళ్ళే, కానీ దేవుని కోసం గట్టిగా నిలిచిన వాళ్ళు. వాళ్ళకి అర్థమైంది దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని. యోబును గురించి మాట్లాడుతూ నేను చెప్పే మాట ఏమిటంటే, యోబుకు అర్థమైంది. ఏమిటి అంటే, నేను దేవుడి పందెపు కోడినని యోబుకు అర్థమైంది. కాబట్టి పందెపు కోడి ఎవరిని గెలిపించాలి? తాను గెలుస్తుంది, కానీ తాను గెలిచిందంటే అర్థం ఏంటి? ఎవరిని గెలిపించింది? తన యజమాన్ని గెలిపించింది. యోసేపు తన యజమాన్ని గెలిపించినాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు తమ యజమాన్ని గెలిపించినారు. దానియేలు తన యజమాన్ని గెలిపించినాడు. నెహెమ్యా తన యజమాన్ని గెలిపించినాడు. ఎజ్రా తన యజమాన్ని గెలిపించినాడు. మన ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. పౌలు తన యజమాన్ని గెలిపించినాడు. అలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలోనేమి, సంఘ చరిత్రలోనేమి
దేవుణ్ణి గెలిపించినటువంటి దేవుని దాసులను అనేక మందిని చూడగలం. ఎందుకంటే వారెవరో వారికి అర్థమైంది, తాము దేవుని దాసులు, తమకొక పని ఆయన అప్పగించాడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించినారు. ఐదవే వచ్చినాం కాబట్టి ఆ మాట చెప్పి నేను ముందు కొనసాగుతాను. అదేంటంటే, నెబుకద్నెజర్ మహారాజు ప్రతిమ నిలబెట్టించాడు కదా, దానికి అందరూ నమస్కరించినారు. నమస్కరించని ముగ్గురు తీసుకుని వచ్చారు. మరి దానియేలు సంగతి ఏమిటి? దానియేలు రాలేదు కదా. షద్రక్ మేషక్ అబేద్నెగోలు నమస్కరించలేదని రాజుకు తెలిసింది. దానియేలు నమస్కరించి ఉంటాడా? ఎందుకు వదిలిపెట్టారు దానియేలును? పోనీ ఎక్కడైనా వెళ్ళిపోయాడా అంటే కాదే, ఎక్కడ వెళ్ళిపోయినా కానీ నమస్కరించాల్సిందే. అసలు ఎక్కడికి వెళ్ళటానికి లేదు. మొత్తం రాజ్యంలో ఉన్న ఉన్నతాధికారులు అంతా అక్కడ సమావేశమయ్యారు. ఇంకెక్కడికి వెళ్తాడు? ఇలాగను అనుకుందాం, ఎవడైనా సరే దానియేలు నమస్కరించడం లేదండి అని నెబుకద్నెజరుకు చెబితే, నెబుకద్నెజరు ఏమంటాడంటే, దానియేలే ఒక దేవుడురా, నేనే దానియేలుకు నమస్కారం చేసిన ఆయన వదిలిపెట్టండి ముందు. అవునా? ఎందుకంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి, దానియేలును ఎరిగిన నెబుకద్నెజరు దానియేలు దేవుణ్ణి కూడా ఎరిగాడు. దానియేలును మినహాయించేశారంతే. ఇప్పుడు వంతు షద్రక్ మేషక్ అబేద్నెగోలది. వాళ్ళు తమ తడాక చూపించారు. ప్రియులారా, మంచిది. పట్టణాన్ని గూర్చి, ప్రజలను గూర్చి దేవుడు ఏ భారాన్ని తనలో ఉంచాడో ఆ భారాన్ని నెహెమ్యా కనబరుస్తూ ఉన్నాడు. ఈ సంగతిని గుర్తుంచుకుందాం. దేవుడు మనకు అప్పగించిన పని, మనలో ఉంచిన భారం ఏదో దాని మీద మాత్రమే మనస్సు పెడదాము అని మనం గుర్తుంచుకుందాం. తర్వాత సంగతి చూద్దాం. ఎవరు ఈయన అని అనగా, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా ఎవరు అంటే ఇలాగున చెప్పాలి. నెహెమ్యా అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాను. ఏం చెప్పుకుందామంటే, హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు, నెహెమ్యా యొక్క క్రియలు. నెహెమ్యా దేవుని చేత పిలువబడినటువంటి వాడు. అది ఆయనను గూర్చి మనం విన్నటువంటి విషయం. ఇక దాని క్రింద అన్నీ కూడా దేవుని చేత పిలువబడినటువంటి వాని యొక్క క్రియలు అని చెప్పాల్సిందే. దేవుని చేత పిలువబడిన వాని క్రియలు ఏమిటట? తన ప్రజలను పట్టించుకున్నవాడు, సంఘమును పట్టించుకున్నవాడు అని చెప్పుకుందాం. తన సమాజాన్ని పట్టించుకున్నవాడు, పట్టణాన్ని పట్టించుకున్నాడు. ఇక ఆ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పాలి. నెహెమ్యా గ్రంథంలో 12 సార్లు ప్రార్థనను గురించిన ప్రస్తావన చెప్పబడింది. అందులో 10 సార్లు నెహెమ్యా ప్రార్థన మనకు కనబడుతుంది, లేక నెహెమ్యాతో ఆ ప్రార్థన మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో చాలా సంగతులను ప్రస్తావించాడు. కానీ నెహెమ్యా ప్రార్థనాపరుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. చూడండి, ప్రార్థన ఎందుకు నడిపించింది? ప్రార్థనకు నడిపించిన సంగతి ఏమిటి అని అనగా, ప్రజల యొక్క దయనీయమైన పరిస్థితి నాయకుణ్ణి మొదట దేవుణ్ణి దర్శించడానికి నడిపించింది. ప్రజల యొక్క దయనీయమైన పరిస్థితి మొదట దేవుణ్ణి దర్శించడానికి, మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రజల యొక్క కష్టం, ప్రజల దయనీయమైన పరిస్థితి మొదట దేవుణ్ణి దర్శించడానికి అవకాశాన్ని కలిగించింది. నాయకుడు మొదట దేవదర్శనం చేసుకున్నవాడుగా కనబడుతున్నాడు. పని కంటే ముందుగా దేవదర్శనం చేసుకున్న నాయకుడు ప్రార్థన చేశాడు, దుఃఖపడ్డాడు, కూర్చుండి ఏడ్చి. ఏమండి, అంత గొప్ప స్థానాన్ని కలిగినటువంటి వాడు. మనం ఇప్పుడు చాలా చోట్ల చూడగా దైవ సంబంధమైన విషయంలో ఎవరైనా పాలు పొందుతున్నారంటే
ధైర్యంగా నిలబడి నేను దేవుని కోసం బతుకుతున్నానని ఎవరైనా కనబరుచుకున్నారంటే వారు ఉద్యోగాలలో ఉన్నటువంటి చిన్నవాళ్ళుగా ఉంటారు. ఉద్యోగాలు చేసే చిన్న ఉద్యోగస్తులుగా మనకు కనబడతారు, కానీ ఇంతటి గొప్ప ఉద్యోగస్తులు మనకు కనిపించరు. ఐపీఎస్లు కనిపించరు, ఐఏఎస్లు కనిపించరు, ఐఆర్ఎస్లు కనిపించరు. ఏదో సామాన్యులైన వారు కనబడతారు, టీచర్స్ కనబడతారు, లేకపోతే 4th క్లాస్ ఎంప్లాయీస్ కనబడతారు. కానీ ఇంత గొప్ప వాళ్ళు, ఉన్నత స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు కనిపించరు. కానీ దేవుని కోసం తన స్థానాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయనటువంటి వాడు నెహెమ్యా. దేవుని కోసమైన తన తపన, దేవుని కోసమైన తన మంట నెహెమ్యా ఏనాడే కానీ దాచిపెట్టుకున్నవాడు కానే కాదు. తన మంట తనకు తంట తెస్తుందని అనుకోలేదు. ఏ విధం చేతనైనా సరే దేవుని కొరకే వెలగాలి అని అనుకున్నాడు. అందుచేత ఆయన మొదట ప్రార్థన చేసెను అనే మాట చూస్తున్నాం. ప్రార్థన కంటే మించి అక్కడ వ్రాయబడింది విజ్ఞాపన. చివరిలో నేను ఇట్లా ప్రార్థించి తిని అన్నాడు, కానీ విజ్ఞాపన చేశాడు, దీర్ఘ ప్రార్థన చేశాడు. తన బాధనంతటిని దేవుని సన్నిధిలో వెలిబుచ్చుకున్నాడు. జరిగిన తప్పిదాన్ని, తన పితరుల పాపాన్ని ఒప్పుకున్నాడు, తన పాపమును ఒప్పుకున్నాడు. నీ చెవియొగ్గి ఆలకించమని అడిగాడు. ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకున్నాడు, ప్రార్థనలో గుర్తు చేశాడు. ఇటువంటి వాడి ప్రార్థనను వినడానికి దేవుడు ఎంతకాలం పట్టిందో, ఇటువంటి ప్రార్థనను వినడానికి దేవునికి ఎంతకాలం పట్టిందో ఒక నాయకుని నుంచి. ఎందుకంటే ఈ జీవితం లేకనే కదా 70 సంవత్సరాలు చెరలో ఉండింది. ఈ విధేయత, ఈ పశ్చాత్తాపం లేకనే కదా వారు చెరలోనికి వెళ్ళింది. చెరలో కూడా ఆయన మాట వినకుండా బ్రతికింది. వారు నమ్మకస్తులైనా కాకపోయినా ఆయన నమ్మకస్తుడు కాబట్టి 70 సంవత్సరాల తర్వాత మరలా తీసుకొని వెళ్ళాడు. ప్రియులారా, ఇంచుమించుగా దాదాపుగా కొన్ని దినములు అని అన్నాడే, నేను కొన్ని దినములు ఉపవాసం ఉన్నాను అన్నాడు కదా. 1వ అధ్యాయము 1వ వచనం కిస్లేవ్ మాసమున అని వ్రాయబడింది. 2వ అధ్యాయం 1వ వచనంలో నీసాను మాసమున అని వ్రాయబడి ఉంది. దీనికి మధ్య ఉన్నటువంటి తేడా యూదుల లెక్కలను బట్టి 3 లేదా 4 సంవత్సరాలు, 4 నెలలు, 3 లేదా 4 నెలల గ్యాప్. అన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి అతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పని చేస్తున్నాడు, అధికారిగా ప్రార్థన చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మొదట రాజుగారు గమనించలేదు కాబోలు, కానీ దినములు జరిగిన కొలది అతని ముఖంలో ఉన్నటువంటి బాధ తీవ్రంగా కనిపించింది. రాజు గుర్తుపట్టాడు. నెహెమ్యాను గురించి చెప్పుకోగలం అంటే ఆ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పుకోగలం. గుర్తుంచుకుందాం ఈ మాట. మనము దేవుడు మన మనస్సులో పెట్టింది చేయుదముగాక. ఎందుకంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, రాత్రి యందు నేను నాతో కూడా ఉన్న కొందరు లేచి యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన, దేవునికి స్తోత్రం, దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. నెహెమ్యాలో పుట్టిన ఆలోచన కాదు, పుట్టించిన ఆలోచన. తన దాసులకు దేవుడు వారి హృదయమందు ఆలోచనను పుట్టిస్తాడు. తన దాసులకు దేవుడు వారి హృదయమందు ఆలోచనను పుట్టిస్తాడు. తన పనిని గూర్చిన ఆలోచన. ఏమండి, ఆయనే కర్త తన పనికి, ఆయనే కర్మ తన పనికి, ఆయనే సమస్తం తన పనికి. తన మనస్సుతో సమీప మనస్సు కలిగిన వారి మనస్సులలో ఆయన ఆలోచనను పుట్టిస్తాడు. అంతే, ఇప్పుడు కూడా అంతే. మన మనస్సులో పుట్టిందైనా మనం చేస్తాం, దేవుడు పుట్టించిందైనా మనం చేస్తాం. మన మనస్సులో పుట్టింది అది ఆలోచన,
ఎంతసేపు ఉన్న మన భద్రత కోసం ఉంటుంది. దేవుడు మన మనస్సులో పుట్టించింది మాత్రం ఆయన పని నిమిత్తమై ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. మన మనస్సులో పుట్టేది ఎట్లా కాపాడుకోవాలని, దేవుని మనస్సులో పుట్టేది మాత్రం, దేవుడు మన మనస్సులో పుట్టించింది మాత్రం ఆయన పనిని మనం ఎట్లా కాపాడాలని. కాబట్టి తేడా కనబడుతుంది. అందుచేతనే ప్రార్థన చేశాడు. దేవుని పనిని ప్రార్థన కంటే ముందుగా ముట్టుకున్నవాడు కాదు. దేవుని పనికి వెళ్ళడానికి ముందు దేవదర్శనం చేసుకున్నాడని చెప్పాలి. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.